దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో నడి. ఏమని చేశారంటే పొలిటికల్ గడప ఎప్పుడు ఏ ఇంటికి తొక్కలేదు. క్రిస్టియానిటీ మనకు లేదు అలవాటు. కానీ వీరిని గెలిపించుకుంటే మనకు కావాలి బాగుపడుతున్న ఆశ నాకు. అందుకనే వీరి గడప దొక్కాం, మరణం వరకు వెళుతూనే ఉంటాం. ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలి. ఓకే అమ్మాయి, థ్యాంక్ యూ. ఇప్పుడు పాస్టర్ ప్రార్థన చేస్తాడు, తర్వాత యేసుబాబు గారు చేస్తారు. చిన్న ప్రార్థన. కావ్య కృష్ణారెడ్డి గారు అందరూ కూడా వచ్చి వారి బ్లెస్సింగ్ నాకు ఇచ్చి నా విజయం కోసం వారందరూ కూడా మన దివాకరణ గారి నాయకత్వంలో, దివాకరణ గారి ఆశీస్సులతో నన్ను ఆశీర్వదించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున నేను వేసే నామినేషన్ దివాకరణ మన క్రిస్టియన్ సోదరులందరి యొక్క అభిరుచుల మేరకు, ఆలోచనల మేరకు నడుచుకుంటూ తప్పకుండా ఈ కావలి అభివృద్ధిలో నేను పాలు పంచుకుంటానని కూడా ఈ సందర్భంగా వారందరికీ కూడా హామీ ఇస్తూ, నేను సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని కాబట్టి నిడారంబరంగా నామినేషన్ వేయాలని ఒక సంకల్పంతోనే చెప్పే మాటకి చేసే విధానానికి తేడా ఉండకూడదు. కాబట్టి ఈరోజు నామినేషన్ కార్యక్రమం కూడా అంగులకి ఆర్భాటాలకి దూరంగా నిడారంబరంగా సామాన్య వ్యక్తిలాగానే పోయి నామినేషన్ వేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. దానికి అందరూ కూడా సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, దివాకరణ దంపతులు నన్ను వచ్చి ఆశీర్వదించినందుకు సదా వారికి ఇద్దరు అందరికి కూడా నన్ను ఆశీర్వదించండి, నన్ను గెలిపించండి, కావలికి సేవ చేసే భాగ్యాన్ని అందించండి అని చెప్పి అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.